వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డివిజన్ పెద్ద మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. రాష్ట్ర చరిత్రలో మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వెల్లడి. వెలగపూడి రామకృష్ణ ఇష్టదాత ఇంజనీరింగ్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ సంస్థగా హోదా మంజూరు చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడినది అన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అట్లూరి వెంకటరత్న ప్రసాద్. మోడీ బాబు పవన్ల జోడీ వల్ల ఏపీకి ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించిన సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్. లబ్బిపేట 19వ డివిజన్ పెద్ద మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ముస్లిం కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్ర చరిత్రలో మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పారు. కుటుంబ సభ్యుల్లాంటి ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ను కోరుకున్నానని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్, ముస్లిం సోదరులు నహీద్ అలీం, సుబానీ, రిజ్వాన్, చోటు, రఫీ, జావిద్ తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిదవ డివిజన్లో లబ్బిపేట ప్రాంతంలో మన విజయవాడ నగరంలోనే ఎక్కువ మంది ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకునే మసీద్ లబ్బీబే మసీద్. ఈరోజు ఇక్కడున్న ఈ ప్రాంతంలో సోదరుల యొక్క ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొంటాం. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు అలీం గారు కానివ్వండి, నాహీద్ గారు కానివ్వండి, మీర్ హుసేన్ గారు కానివ్వండి, మండల అధ్యక్షులు రిజ్వాన్ గారు కానివ్వండి, సుబానీ గారు కానివ్వండి, ఈ ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సోదరులందరితో గారు కలిసి ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొంటాం. అదేవిధంగా తర్వాత ఆ అల్లా ఒక ప్రార్థనలో గారు పాల్గొని నమాజ్ గారు చేస్తాం. చాలా సంతోషం. ఎందుకంటే దాదాపుగా ప్రతి సంవత్సరం గారు రంజాన్ మాసంలో, పవిత్ర రంజాన్ మాసం, సోదరులందరూ గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటూ వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, సమాజం బాగుండాలని చెప్పని, రాష్ట్రం దేశం అన్నీ గారు బాగుండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉపవాసం చేస్తూ నెల రోజులు గారు ఎంతో దీక్షగా ఈ యొక్క రంజాన్ ఉపవాసాలు అన్నీ గారు చేస్తూ ఈరోజు ప్రజానికం ఒక మంచి కోసం చాలామంది ఈరోజు సోదరులు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే గతంలో గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మైనార్టీ సోదరులు సోదరిమణుల యొక్క ఆత్మ బంధువు. మళ్ళీ ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనార్టీ సోదరిమణులకు ఒక ఆత్మ బంధువుగా ఈరోజు ఉన్నారని చెప్పడం మేము చాలా గర్విస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నా మైనార్టీలు అని చెప్పని గుండె మీరే చెయ్యేసుకుని మైనార్టీ సోదరిమణుల ఒక సంక్షేమం కోసం ప్రతినిత్యం గారు ఈరోజు పాటుపడుతూ సంక్షేమ కార్యక్రమాల విషయంలో, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఈరోజు ఇదే తూర్పు నియోజకవర్గంలో
మా మైనార్టీ సోదరిమల ఒక చిరకాల కోరిక అయిన షాదీ ఖానాని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదిగో షాదీ ఖానా అదిగో షాదీ ఖానా అని చెప్పని నమ్మించి మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో కేవలం మేమందరం కలిసి ఈ 17వ డివిజన్ లబ్బిపేట ప్రాంతంలో ఉన్న సోదరులందరూ గారు కలిసి ఒక్కసారి అడిగిన వెంటనే ఈరోజు షాదీ ఖానా మంజూరు చేసి దాని శంకుస్థాపన అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం గారు వచ్చి దాని శంకుస్థాపన చేసి ఈరోజు స్లాబుల దిశగ్గర ఈరోజు మన షాదీ ఖానా వస్తుంది జరిగింది. ఈరోజు మసీదులో ఒక అభివృద్ధులుగానే ఉంది, ఇమాం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసంగానే ఉంది. అన్ని విధాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అదేవిధంగా సోదరులు ఆర్చి గారు గతంలో స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక సహకారంతో ఈ ప్రాంతంలో ఆర్చి ఎంతోమంది వ్యతిరేకించినా ఈ ప్రాంతంలో ఆర్చి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు కోరటం, దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు మైనార్టీ సోదరులు వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు డీమ్ టు బి యూనివర్సిటీ సంస్థగా హోదా మంజూరు చేస్తూ మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే ఆమోదించబడినది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అట్లూరి వెంకటరత్న ప్రసాద్ తెలియజేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక హోదాతో సాంకేతిక నైపుణ్య విద్యను అభివృద్ధికి అందించవచ్చని తెలియజేశారు. అలానే భారత ప్రభుత్వం యొక్క నూతన విద్యా నిబంధనలను స్వీకరించి జాతీయంగా అంతర్జాతీయంగా గుర్తించబడిన సమర్థవంతమైన నాణ్యత గల బోధన మరియు పరిశోధనలు అందించవచ్చని చెప్పారు. 2024 సంవత్సరానికి వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల యొక్క మొదటి సంవత్సరం ప్రవేశాలు యూజీసీ నుంచి చేస్తున్నామని వారి సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కళాశాలలో చదువుతున్న ప్రస్తుత విద్యార్థులందరూ కోర్సులు పూర్తయ్యే వరకు జేఎన్టీయూ కాకినాడకి అనుబంధంగా ఉన్న సంస్థగా కొనసాగుతారని వారు తెలియజేశారు. డీమ్ టు బి యూనివర్సిటీ సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి లక్ష్య సాధన కొరకు వికసిత్ భారత్ 2047, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి భారత స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల ప్రేరణతో నూతన ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి, విద్యాపరమైన నైపుణ్యం, సామాజిక సంక్షేమంపై నిబద్ధత, సాంకేతిక మరియు పరిశోధన అభివృద్ధి, స్టార్టప్లు మరియు వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా నిర్వహించి దేశ అభివృద్ధికి సహకరించవచ్చని ఆయన తెలిపారు. ఎడ్యుకేషన్ 1975లో స్థాపించాం. ఈ పివి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ కాలేజీ మేము స్థాపించింది. 1977లో వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నేమ్తో ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించాం. అది ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. రేపు జూన్కి ఇది దాని ఎగ్జిస్టెన్స్ 47 ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జిస్టెన్స్ 47 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎర్లియర్గా మేము స్థాపించిన మేము డీమ్డ్ స్టేటస్ యూనివర్సిటీ స్థాపించాలని చాలామంది మా సలహా చెప్పినా మేము లేదు అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాం. మా తర్వాత స్థాపించిన 2-3 కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వారికి కన్ఫర్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము దాన్ని అప్రోచ్ అవ్వలేదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ప్రభుత్వం వారు కొన్ని ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి కొంచెం సవరణలు చేస్తామల్లా కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఉత్పాదనలోకి వెళ్ళి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి అప్లై చేసి అది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించడం జరిగింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పర్టికులర్గా స్టూడెంట్స్కి మోర్ మల్టీడిసిప్లినరీ, ఇంటర్డిసిప్లినరీ, కాస్ట్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయడం కోసం దానికి తదనుగుణంగా ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వీ వాంట్ టు ఆఫర్ మోర్ ప్రోగ్రామ్స్ ఇన్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, లా, స్పోర్ట్స్. ఆ రెలవెంట్ స్కూల్స్ అన్నీ కూడా మేము యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ సంవత్సరం నుంచి కొన్ని ప్రారంభించదలుచుకున్నాము. మా ఉద్దేశం ఏంటంటే ఇన్ అడిషన్ టు టీచింగ్ ఇంటెన్సివ్ ఇన్స్టిట్యూషన్ వీ వాంట్ టు మేక్ దిస్ ఇన్స్టిట్యూషన్ యాజ్ టీచింగ్ ఇంటెన్సివ్ కమ్ రీసెర్చ్ యూనివర్సిటీ. సో పర్టికులర్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ థింకింగ్ ఆఫ్
bringing out innovation, incubation, startups and entrepreneurship culture by offering more skill development programs on latest technologies relevant to the development of the country. ఇప్పుడు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇప్పటి నుంచి కూడా మన భారతదేశం మన కాళ్ళ మీద మనం నిలబడేట్టుగా త్రూ ఆత్మనిర్భర్ భారత్, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ది కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అవర్ కంట్రీ ఇన్ అవర్ కంట్రీ ఇట్ సెల్ఫ్. అండ్ విఐటి దెర్ ఆల్ స్టేట్ పర్మిటెడ్ యూనివర్సిటీస్ అండి, where we were permitted by the Minister of Education, Government of India, as per the provisions of University Grants Commission. మోడీ బాబు పవన్ల జోడీ వల్ల ఏపీకి ప్రయోజనం ఏముందని సిపిఎం నగర కార్యదర్శి ధోనిపై కాశీనాథ్ ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్ల మోడీకి ఊడిగం చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కూడా సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు పవన్ తమ పార్టీలను మోడీ, టీడీపీ, మోడీ, జనసేనలుగా మార్చుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజల క్షేమం కోరితే ఈ పొత్తు ఒప్పుకునేవారా అని ఒంటరిగా పోటీ చేసే ధైర్యం మీకు లేదా అని ప్రశ్నించారు. మోడీ మాత్రం ఎడమవైపు వైసీపీ, కుడివైపు టీడీపీని పెట్టుకున్నారు. కులమతాల ప్రతిపాదన చేసే నీచ రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సిపిఎం నేతలు చట్టసభలో ఉంటేనే రాష్ట్రానికి ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ తరుణంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ని ప్రకటించింది. దేశంలో ఉన్న వివిధ మతాల మధ్య తగాదాలు పెట్టడానికి, విధ్వంసాన్ని సృష్టించడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ ఎత్తుగడేసింది. దీన్ని సిపిఎం పూర్తిగా ఖండిస్తుంది. దానికి వ్యతిరేకంగా దాన్ని ఉపసంహరించే వరకు సిపిఎం పోరాడుతుంది. కేరళ ముఖ్యమంత్రి ఇప్పటికే సిఐఏని కేరళలో అమలు చేయం అని స్పష్టంగా ప్రకటించారు. ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ వైఖరి చెప్పాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు దీని మీద ఇంతవరకు వైఖరి చెప్పలేదు. జోడీ కాదు, ఆంధ్రదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మత ప్రాతిపదికను విభజించడానికి, కుల మత ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టడానికి, నిమ్న జాతులు, దళితులు, బలహీన వర్గాల మీద మరిన్ని దాడులు పెరిగి రాబోయేటువంటి కాలంలో వీళ్ళని లేకుండా చేసేటువంటి దానికి కూడా జరిగేటువంటి ప్రయత్నంలో, కార్పొరేట్ల పరం చేసేటువంటి దానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళకి కొదవబెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప ఇంకోటి కాదు ఇది. అందుకనే మోడీతో జతకట్టారు. మేము అడుగుతూ ఉన్నాం, టీడీపీ నేనున్నో, చంద్రబాబు నేనున్నో, పవన్ కళ్యాణ్ని మోడీ నాయకత్వం అని చెప్పనని మేము ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పేటువంటి మీకు మీ పార్టీల పేర్లు మార్చుకుంటున్నారా అని చెప్పానండి. అందుకనే టీడీపీ ఎంటీడీపీ అయిందా, మోడీ టీడీపీ, అలాగే జనసేన జనసేన అయిందా, మోడీ జనసేన. సిగ్గు చరం ఉంటే ఆ రకమైనటువంటి ప్రకటనలు మీ దగ్గర నుంచి రావు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే గనక పరమావధిగా పెట్టుకుని ఉంటే గనక ఈ రకమైనటువంటి ప్రకటనలు ఎవరు మీరు. అందుకనే మోడీతో జతకట్టినటువంటి మీకు ఆంధ్రదేశంలో స్థానం లేకుండా చేయాలని చెప్పనేటువంటిది ఆంధ్రదేశ ప్రజానీకానికి ఈ సందర్భంగా సిపిఎంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మైనారిటీలకి రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రదేశంలో ఎక్కడా కూడా నోటా ఓటు, నోటాకి ఇచ్చేసినటువంటి మోడీని, బీజేపీని మళ్ళీ తీసుకొచ్చి అందరం ఎక్కించేటువంటి దానికి, ఎంతో కొంత పర్సంటేజ్ చూపించేటువంటి దానికి జరుగుతూ ఉన్నటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ప్రజలు సహించరు.
ప్రజలు ఏమాత్రం కూడా హర్షించట్లేదని చెప్పనేది గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు నాయుడు కూటమి మరోసారి సిద్ధమైందని, ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ళ మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్పల్లిలో వైఎస్ఆర్సీపీ బీసీల నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జగన్. ఇదైతే ఈ రోజు మరో ఈబీసీ నేస్తం కార్యక్రమం ఇక్కడ బనగానపల్లి నుంచి చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్క చెల్లెమ్మలు వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈ రోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా 15,000 రూపాయల చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ 3 ఏళ్ల పాటు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమని చెప్పారు. పేదరికానికి కులం ఉండదు, పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలన్నారు. పేదరికానికి కులం ఉండదు, పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలన్నారు. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలని ఆరాటం ఉండాలని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావన్నారు. అయినా వారికి తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,528 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నామన్నారు. ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకుంటే 3 దఫాల్లో 4,95,269 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగామన్నారు. నేచర్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలు అని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. టీడీపీ నేతలు చేసిన ట్రోలింగ్లు, పోస్టింగ్ల వల్ల గీతాంజలి మృతి చెందేలా చేస్తారని దుయ్యబట్టారు. పసి పిల్లలకు తల్లిని లేకుండా చేసిన దుర్మార్గులు టీడీపీ నేతలని విమర్శించారు. తలకిందులుగా తపస్సు చేసిన నారా లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కూడా కాలేడని అన్నారు.
కోఫు కాన్స్టిటోరియా కరాటే స్కూల్ ఇండియా వారి పర్యవేక్షణలో శారదా కరాటే స్కూల్ కరాటే ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో సింగనగర్ షాదీఖానాలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ అవతా శ్రీ శైలజారెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు. శారదా కరాటే స్కూల్లోని విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి బెస్ట్ గ్రేడింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైనారు. బెస్ట్ గ్రేడింగ్ టెస్ట్ విభాగాల్లో వైట్ బెల్ట్ నుండి ఎల్లో బెల్ట్కు, ఎల్లో బెల్ట్ నుండి ఆరెంజ్ బెల్ట్కు, ఆరెంజ్ బెల్ట్ నుంచి గ్రీన్ బెల్ట్కు 100 మంది విద్యార్థులు పాల్గొని బెస్ట్ టెస్ట్ నందు ఉత్తీర్ణులైనారు. ఇందులో భాగంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును ప్రతి విభాగంలో 5 చొప్పున సాధించారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారదా కరాటే స్కూల్ విద్యార్థులు ప్రతిభ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా యువతలు బాగా విద్యను ప్రదర్శించి సెల్ఫ్ డిఫెన్స్లో తమకు సాటి లేరని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆత్మరక్షణ ఉండాలని, ఆరోగ్యం దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో పంపించడం మంచి పరిణామం అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన టైల్స్ హెడ్ బ్రేకింగ్లో పాల్గొన్న చిన్నారుల్ని ప్రత్యేకంగా అభినందించారు. అంత చిన్న వయసులోనే అంత దృఢంగా తయారు చేసిన కరాటే కోచ్ బెల్లం కిషోర్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చీఫ్ ఎగ్జామినర్ టి వాసు మరియు సెన్సార్ ఎం కన్నాను అభినందించిన కూడా రాత్రిలో బ్యాక్లు వెళ్తున్నాడు. అతను ఎందుకంటే నాకు కూడా విషయం నేర్పిస్తాననేది నాకు ఐడియా ఉంది, కానీ బ్లాక్ బెల్ట్ ప్లేయర్ని తర్వాత నేను తెలుసుకున్నాను. ఏదేమైనా స్టూడెంట్ ఖోఖో కరాటే తరఫున మన ప్రాంతంలో పిల్లలందరికీ కూడా ఉత్సాహంగా, తల్లిదండ్రులు కూడా పిల్లలు జ్ఞాపకాలని ఆలోచించారు. అలాగే కిషోర్ నిన్నంతా ఆత్మీయులు, అలాగే మా మిత్రులు అశోక్ గారు, అలాగే మా కృష్ణ గిరీష్ అట్లాగే ఆధ్వర్యంలో శారదా స్కూల్ కరాటే కొఫెన్ క్లబ్ తరఫున ఈ షాదీఖానాలో గత 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నటువంటి బాలబాలికలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మంచి తర్ఫీదు పొందినటువంటి వారందరికీ ప్రతి ఒక్కరు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రశంసా పత్రము, అలాగే ఈ పోటీల్లో వాళ్ళకే ఇంటర్నల్గా పెట్టినటువంటి పోటీల్లో గెలుపొందినటువంటి వారందరికీ కూడా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కిషోర్కి సహకారాలు అందించినటువంటి అశోక్ గారు, మా నాయకులు కృష్ణ గారు, ఇంకా మా మిత్రులందరూ కూడా, ఎందుకంటే ఒక సింగనగర్ ప్రాంతంలో కరాటే మాస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బెల్ట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీ వెల్లంపల్లి శ్రీని గారికి, అలాగే మరో ముఖ్య అతిథి గౌతమ్ రెడ్డి గారికి, అట్లానే డిప్యూటీ మేయర్ అవతి శ్రీశైలజారెడ్డి గారికి, మిగతా కార్పొరేటర్లకి అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుల్లో విద్య ఎంతైతే ముఖ్యం, సమాజంలో పిల్లలకి స్పోర్ట్స్ కూడా అంత ముఖ్యం అని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవటం మూలంగానే ఇట్లాంటి కరాటే ఇన్స్టిట్యూషన్లు ఏంటి, అలాగే మిగతా కొఫ్ఫుఖాన్ ఆఫ్ ఇండియా వారి స్టూడెంట్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో శారదా కరాటే స్కూల్ విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఏపీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ టి వాసు గారు పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మా
మా సెంటర్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా ఏపీసీ 518 గౌతమ్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీధర్రెడ్డి కానీ, అలా జానారెడ్డి గారు ఇలా పాల్గొని మా విద్యార్థులకి దీవెనలు అందించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అట్లాగే యొక్క కార్యక్రమం మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే గౌతమ్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అలాగే చిన్నారులకి, అలాగే తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఎందుకంటే పిల్లలకి ఏ శిక్షణ ఇవ్వాలన్నా కూడా తల్లిదండ్రులు స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా బిడ్డ వాడు ఎంచుకున్నటువంటి రంగంలో అవ్వచ్చు, లేదా స్టడీస్లో అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్లో అవ్వచ్చు కూడా తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ తల్లులే ఎక్కువ కనపడతా ఉన్నారు. ఎందుకంటే తండ్రి బిజీగా ఉంటాడు కాబట్టి తల్లి ఇలాంటి కార్యక్రమాల్లో చక్కగా వాళ్ళ పిల్లల్ని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కేటగిరీస్లో మరి నా కొడుకు కూడా రాణించాలి, నా కూతురు రాణించాలి. అలాగే ఇంత చిన్న పిల్లలు నిజంగా చాలా చాలా ముచ్చటేస్తుంది వీళ్ళ చూస్తూ ఉంటే. మరి దీంట్లో మరి 3 కేటగిరీస్ ఉన్నాయా? మరి మీ అందరూ కూడా చక్కగా కరాటే నేర్చుకోండి. ఎందుకంటే మనల్ని కాపాడుకోవటం. ఇప్పుడు పిల్లలు చూసాం మీ అందరినీ కూడా. ఎందుకంటే ధైర్యం మనలోనే ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా జయించవచ్చు అనేటువంటి దానికి ఇదొక స్ఫూర్తి అన్నమాట. చేయడం జరిగింది. ఈ బెల్ట్ గ్రేడింగ్లో సుమారుగా 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లో బెల్ట్స్, ఆరెంజ్ బెల్ట్స్, గ్రీన్ బెల్ట్స్ పొంది మన కనకరాజ్ కిషోర్ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళు వ్యవహరిస్తూ చక్కని కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మనం సర్టిఫికేట్స్ని అందజేస్తూ బెల్ట్స్ని కూడా అందజేస్తున్నాము. గ్లకోమా ముందుగా కనుగొన్నట్టుకు వార్షిక కంటి పరీక్షలు కీలకమని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వైద్యులు దీప్తి మయాంక్ రాయ్ తెలియజేశారు. గ్లకోమా గురించి తెలియజేసేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెద్దవారికి, చిన్నపిల్లలకు స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల వచ్చే గ్లకోమా వచ్చే అవకాశం ఉందని వారు సూచించారు. గ్లకోమా వచ్చిన వారికి కంట్లో వచ్చే ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి మరియు చూపు తగ్గకుండా ఉండేందుకు వైద్యం అవసరమని, కొన్నిసార్లు ఆపరేషన్లు కూడా పడే అవకాశం ఉందని ఆమె తెలియజేశారు. గ్లైకోమా వారోత్సవాలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రచారాలు, చర్చలు, రోగుల పరస్పర కలయికలు నిర్వహించడం ద్వారా గ్లైకోమాను ముందస్తుగా గుర్తించి మరియు నివారించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించటకు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దీప్తి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్లైకోమా అనేది కంటి ఒత్తిడి సంబంధిత దృష్టిలోపం కలిగించే వ్యాధి అని చెప్పారు. కొన్ని రకాల వ్యాధులకు దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్స్ వాడకం వలన కంటి లోపల ఒత్తిడి పెరిగి దృష్టిలోపమునకు దారి తీస్తుందని చెప్పారు. 2040 నాటికి గ్లైకోమా వ్యాధితో బాధపడే వారి సంఖ్య 76 మిలియన్ల నుండి 111.8 మిలియన్లకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది వారోత్సవాలు స్టెరాయిడ్ ప్రేరిత గ్లైకోమా అనే అంశంపైన దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వారు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 4062 మంది పిల్లలలో 2.2% మంది స్టెరాయిడ్ ప్రేరిత గ్లైకోమా కలిగి ఉన్నట్లు, అలాంటి వారిలో 30% మంది అంధత్వంతో మా దగ్గరకు వస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఇలాంటి పిల్లలు చాలామంది ప్రిస్క్రిప్షన్ లేకుండా లేదా సూచించిన కాలం కంటే ఎక్కువ కాలం పాటు స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్నారని డాక్టర్ మయాంక్ రాయ్ అన్నారు. చుక్కల మందులు, ఆయింట్మెంట్, ఇన్హేలర్, మాత్రలు, ఇంజెక్షన్లు వగైరా వాడకం వలన మరియు నాన్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు వాడకంలో కూడా స్టెరాయిడ్స్ చేరి ఉంటాయని చెప్పారు. స్టెరాయిడ్స్ దుర్వినియోగం చేసినప్పుడు అనేక ప్రతికూల ప్రభావాలు చూపి కంటిపైన ప్రభావం చూపి కంటి శుక్లాలకు దారితీస్తాయని వారు సూచించారు. దీనికి శస్త్రచికిత్స చేయవచ్చు అన్నారు. ఈ స్టెరాయిడ్లు కంటిపైన ఒత్తిడి పెంచి గ్లైకోమాకు కారణమవుతాయని, దీనిని నియంత్రించకపోతే దృష్టిలోపం సంభవిస్తుందని చెప్పారు. గ్లైకోమాను ముందస్తుగా గుర్తిస్తే అంధత్వం నివారించవచ్చని, స్టెరాయిడ్స్ ఉపయోగించేవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. నేత్ర వైద్యులు గ్లైకోమాకు అవసరమైన చికిత్స చేసి స్టెరాయిడ్స్నకు ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారని చెప్పారు. స్టెరాయిడ్ ప్రేరిత గ్లైకోమా ప్రమాదాలను తగ్గించుటకు వైద్యులిచ్చే ప్రిస్క్రిప్షన్లో స్టెరాయిడ్స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలన్నారు. అలాంటి మందులు దీర్ఘకాలం లేదా మళ్ళీ వాడాల్సి వస్తే మందులను జాగ్రత్తగా మరియు వైద్యుల పర్యవేక్షణలో వాడాలని మరియు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ మయాంక్ రాయ్ వివరించారు.
గ్లైకోమాను ముందస్తుగా కనుగొని సకాలంలో చికిత్స అందిస్తే దృష్టి కోల్పోవడం నివారించవచ్చని చెప్పారు. అందరికీ నమస్కారం. So the theme for Glaucoma Awareness Week for this year is Let us unite for a glaucoma-free world. This year we are focusing on steroid-induced glaucoma. Now, what is steroid-induced glaucoma, and who are the people who are more prone to develop this type of glaucoma? So first I'll talk about what is glaucoma. So glaucoma affects your nerves. The cause is raised pressure of the eye. So people who are having any disease like asthma, or if they are having joint problem, that is arthritis, or for any other systemic disease, if they are on long term usage of steroids, then these are the people who are more prone to develop steroid induced glaucoma. When talking about the age group, this can happen in children as well as in adults. When talking about why this can happen in children, so there are many children who have allergy, eye related allergy, for which they are prescribed steroid eye drops. Now if you have used this steroid eye drops for a long time, that is beyond what prescription has been suggested to you by your ophthalmologist, then the child is at a risk of developing steroid induced glaucoma. So since it can happen in children, it becomes very important to diagnose it early so that you can treat it effectively, because the child has an entire life which is there ahead of him. So it is very important that if you are prescribed steroid medication for any problem, then do visit your nearby ophthalmologist, preferably a glaucoma specialist, and get your eye pressures checked up. Now what are the things you will have to get checked in, as there are the pressure of your eye as well as your visual field examination. Remember, this is something, steroid induced glaucoma does not run in family. Only if you have a specific history, then you should get it checked by your ophthalmologist. When talking about glaucoma, it is very important to understand that if any member of your family has glaucoma problem, it is very important for you to go to your nearby ophthalmologist and get your eyes checked up. The risk of developing glaucoma, if you have a family history, increases beyond 40 years of age. So remember one thing, that together we can and we will make a difference. So it is very important to get your eyes yearly screened if you have a family member who is diagnosed with this silent thief of sight. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దీప్తి మొల్లెట్టి, కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్లో గ్లాకోమా కన్సల్టెంట్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఇవాళ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో గ్లాకోమా వీక్ అన్నది నిర్వహిస్తున్నాం. ఈ వారంలో గ్లాకోమా గురించి అందరికీ అవగాహన తెలియచేస్తున్నాం. సో పెద్దల్లో మరియు చిన్నపిల్లల్లో కూడా వచ్చే గ్లాకోమా గురించి అందరికీ అవగాహన తెలియచేయడానికి ఈ వారం గ్లాకోమా అవేర్నెస్ వాక్ 10వ తారీఖుని కండక్ట్ చేసాం. అలానే 11వ తారీఖు అందరు పేషెంట్లు ఇంటరాక్టివ్ ఫోరంలో పెట్టి అందరికీ గ్లాకోమాకి సంబంధించిన ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇది కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్టీరాయిడ్ వల్ల వచ్చే గ్లాకోమా గురించి ఒత్తిడి చేసి చెప్దామని మా ప్రయత్నం. ఇందులో ఏంటంటే స్టీరాయిడ్స్ పెద్దవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు, లేదంటే కీళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు, అలానే చిన్నపిల్లల్లో ఎలర్జీకి, కంటి ఎలర్జీకి స్టీరాయిడ్ మెడికేషన్స్ అన్నవి ఇస్తారు. సో ఈ మెడికేషన్స్ వాడడం వల్ల కంట్లో గ్లాకోమా వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టీరాయిడ్స్ అన్నది ఎక్కువ రోజులు వాడేవాళ్ళు ఖచ్చితంగా కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్, అంటే నేత్ర చికిత్స కంప్లీట్గా ఉండే హాస్పిటల్కి వెళ్ళి కంటి పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల గ్లాకోమా ఉంది అని తెలిస్తే గ్లాకోమా గురించి కంట్లో చుక్కల మందు పరంగా, లేదంటే కంట్లో లేజర్ పరంగా కొంతమందికి శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. సో ఇలా చేయడంతో, ఈ చికిత్స చేయడం వల్ల కంట్లో ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి మరియు గ్లాకోమా వల్ల ఇంకా ముందు చూపు తగ్గకుండా ఉండడానికి మీ డాక్టర్ మీకు సహాయపడతారు. ఇది పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళలో కూడా పుట్టుకతో కూడా నీటి కాసులు అంటే గ్లాకోమా వచ్చే అవకాశం ఉంటుంది. అది పుట్టుకతో కావచ్చు, లేదంటే పుట్టిన 3-4 నెలల తర్వాత కన్ను పెద్దగా అనిపించడం, కంట్లో నుంచి నీళ్ళు కారడం, లేదంటే నల్లగుడ్డు తెల్లగా అనిపించడం అన్నది జరుగుతుంది. అలాంటప్పుడు
అది గుర్తించి వెంటనే కంటి హాస్పిటల్కి తీసుకెళ్తే కంట్లో ప్రెషర్ తగ్గించడానికి చిన్నపిల్లల్లో ఆపరేషన్ చేయడం కరెక్ట్ టైం అట్ ద ఎర్లియస్ట్ చేయడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ మంచి చూపుతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలానే మా హాస్పిటల్ కూడా 3-4 నెలల్లో వచ్చిన పిల్లలు కూడా సర్జరీ చేసిన వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడతారు. మాది చిన్నగొల్లపాలెం అండి. మాది పాపకి అమ్మమ్మని అవుతాను నేను. పాప 3వ నెల వచ్చిన తర్వాత మాకు 3వ నెల దాకా బాగానే ఉంది పాప. 4వ నెల వచ్చిన తర్వాత కుడుకని కొంచెం నీళ్ళు కారటం, కొంచెం పెద్ద కావటం, మరి ఎరుపు రావటం అవి మాకు సూచనలు తెలిసినాయి. మేము భీమవరం కాశీ హాస్పిటల్ అనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, కన్ను డాక్టర్ దగ్గరికి. ఆయన ఈ అడ్రస్ ఇక్కడ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళమని 2 అడ్రస్లు మాకు రాసిచ్చారు ఆ డాక్టర్ గారు. మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మరి అన్ని టెస్టులు చేసిన తర్వాత మరి మేడం గారు, దీప్తి మేడం గారు, మరి సార్ వాళ్ళందరూ టెస్టులు చేసిన తర్వాత అమ్మ ఆపరేషన్ జరగాలి, వైద్యం ద్వారా కాదన్నారు. తర్వాత డేట్ ఇచ్చారు. మరి ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మొత్తెట్టి 2 కళ్ళకి చూసినప్పుడు 2వ కన్ను కూడా ఉంది. 2 కళ్ళకి ఆపరేషన్ అన్నారు. మరి మన నెలలో 19వ తారీఖున 2 కళ్ళకి ఆపరేషన్ జరిగింది. మరి ఈ రోజునైతే పాప బాగానే ఉంది. మరి ఆరోగ్యంగాను కళ్ళకు కూడా చూపు కనపడుతుంది. మాకు అందరినీ గుర్తు కడుతుంది పాప. మరి అందుకని మరి డాక్టర్ గారు, మేడం గారు, మరి డాక్టర్ గారు అందరూ కూడా ఉచిత వైద్యం చేశారు. మేము అంత దూరానికి రావటం అంటే మరి ఆ డాక్టర్ గారి సలహా మాకు ఇంతకు పంపించినందుకు మరి మేమేమి ఇచ్చి కూడా మరి దేవుడి తర్వాత డాక్టర్లు అంటారు. మరి బతికినంత కాలం కూడా డాక్టర్లు ఉండాలి, దేవుడు ఉండాలి. ముందుగా దేవుని తలవాలి, తర్వాత డాక్టర్లు తలవాలి. ఇంకేది అవసరం లేదు బ్రతకటానికంటే. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి పాప పుట్టుకలోనే ఉన్నాయన్నీ. మరి ఇప్పుడు 6వ నెల వచ్చింది చేసి మరి 25 రోజులు అవుతుంది పాపకు చేసి. ఎంతో మాకు మరి సంతోషంగా ఉంది. మేము ఏ పూట కాపుడు తెచ్చుకుంటే తీసులోని మరి మాకు ఎక్కడన్నా ఎవరన్నా అడిగితే ₹1,00,000 దాటి అవుతుంది అని 2 కళ్ళకి అనేసి మమ్మల్ని అడిగినప్పుడు మాకు దేవుడు ఉచిత వైద్యం చూపించారు డాక్టర్ ద్వారా కానీ, మరి ఈ గ్రామం ద్వారా కానీ, ఈ హాస్పిటల్ ద్వారా కానీ. మరి మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఇలా అనేక మంది వచ్చి మరి వాళ్ళ వైద్యగాల ద్వారా కానీ దేవుడు వాళ్ళని దీవించినట్లుగాను, మరి అలాగే ప్రతి కుటుంబం లేని వాళ్ళు కూడా సక్రంగా వాళ్ళు చూపు చూడటానికి కూడా అవకాశాన్ని ఇవ్వాలనేసి ఆ డాక్టర్లకి మరి నిన్న చేతులెట్టి నమస్కారం చేస్తున్నా. నేను ఏమి ఇచ్చి రుణం తీర్చలేను. దేవుడికి మాకు ఈ దారి చూపించారంటే బిడ్డలకి. 4వ నెలలో బ్లూ పవర్ వచ్చింది కంట్లో. ఒక కంటి వల్ల 2వ కంటికి కూడా కనిపించదు అన్నారు. 2 కళ్ళు ఆపరేషన్ చేశారు. 2 కళ్ళకి చేశారు. బాగానే చేశారు, ఫ్రీగా చేశారు దేవుడి దయ వల్ల. మా అమ్మ ఇప్పుడు బాగానే చూస్తుంది, బాగానే ఉంది. దీప్తి మేడం బాగానే చేశారు. ఇప్పటికీ చూస్తున్నారు, నెల చెక్ చేసి బాగానే చూస్తారు. చాలా దూరం వరకు బాగానే ఉంది. ఈ పిల్ల బాగానే. ట్రీట్మెంట్ ముందు కొంచెం చూసేది, ట్రీట్మెంట్ అయ్యాక అంతా బాగానే కనిపిస్తుంది, బాగానే ఆడిద్ది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో రాష్ట్రానికి మేలు జరగబోతుందని బీజేపీ నేతలు అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50,000 మందికి పైగా ఆర్యవైశ్యులు, జైనులు, బ్రాహ్మణులు ఉన్నారని, కాబట్టి పొత్తుల్లో భాగంగా పశ్చిమ సీట్ను బీజేపీ తరపున ఆర్యవైశ్యులకు కేటాయించాలని బీజేపీ యువ మోర్చా కోశాధికారి రవ్వ హరీష్ శ్రీహరి కోరారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు మాట్లాడారు. ఆర్యవైశ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. సేవ చేసే ఆర్యవైశ్యులకు సీటు కేటాయిస్తే పార్టీకి మేలు జరుగుతుందని అన్నారు. అనంతరం బీజేపీ పశ్చిమ కన్వీనర్ పొట్టి శ్రీహరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నిరోధక ప్రభుత్వం నడుస్తుందని, అటువంటి ప్రభుత్వాన్ని సాగనంపవలసిన అవసరం ఉందన్నారు. అందుకే బీజేపీ ప్రజా అభివృద్ధిని ఆకాంక్షించి పొత్తు పెట్టుకుందని వెల్లడించారు. పొత్తు ధర్మంలో భాగంగానే వేరే అభ్యర్థికి ఇచ్చిన ఆ అభ్యర్థిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. నేను భారతీయ జనతా యువ మోర్చా స్టేట్ కోశాధికారిని. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే బీజేపీ, జనసేన మరియు టీడీపీ వల్ల ఏదైతే కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందో అది చాలా మంచి రోజులు రాబోతున్నాయి మనందరికీ. ఇంకొక 50 రోజులు మనం వెయిట్ చేస్తే సరిపోతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. బీజేపీలో పొత్తు భాగంలో మనకి దాదాపుగా 10 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 6 ఎంపీ టికెట్లు రావడం జరిగింది. దీంట్లో పొత్తు వల్ల దాదాపుగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సుమారుగా 52 ఎమ్మెల్యే టికెట్లు ప్రభావితం చూపిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా
ఈరోజు విజయవాడ వెస్ట్ చూసినట్టు అయితే చాలామంది అధికంగా ఉండేది వ్యాపారస్తులు, ఆర్యవైశ్యులు, జైనులు, మార్వాడీలు. దాదాపుగా వ్యాపారస్తుల సంఖ్య, ఆర్యవైశ్యుల సంఖ్య 32,000 మంది ఉన్నారు. అదేవిధంగా 8,000 బ్రాహ్మణులు ఉన్నారు. అదేవిధంగా మన మార్వాడీలు, జైనులు కలిపి 12,000 మంది ఉన్నారు. దాదాపుగా 50,000 మంది పైగా మన వెస్ట్, విజయవాడ వెస్ట్లో ఉండడం జరుగుతుంది. నా పేరు పొట్టి శ్రీహరి, భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ని. ఈరోజు ప్రధానంగా 2 విషయాలు మీతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మీతో కలవడం జరిగింది. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక అనిశ్చిత ప్రభుత్వం, అభివృద్ధి నిరోధక ప్రభుత్వం, ప్రజాకంటక ప్రభుత్వం నడుస్తూ ఉందో, అతి త్వరలో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే ఉద్దేశంతో ప్రజా అభివృద్ధి ఏదైతే ఆగిపోయిందో దాన్ని సమగ్రాభివృద్ధి, దేశం మొత్తం ఒక తాటిపై అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ రాష్ట్రం మాత్రం అధోగతి పాలవుతున్న పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి భారతీయ జనతా పార్టీ కేవలం ప్రజా అభివృద్ధి కోసమే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఈ పొత్తుని తీసుకోవడం జరిగింది. ఈ పొత్తులో భాగంగా మాకు సీట్లు తక్కువ ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమాన్ని, ప్రజా అభివృద్ధిని, ఏదైతే ఆంధ్ర రాష్ట్రం కూడా సమగ్ర అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ పొత్తునితో ముందుకెళ్ళడం జరుగుతోంది. దీంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో కనుక పశ్చిమ అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ తీసుకుంటే గత 3 పర్యాయాలుగా 2009, 2014, 2019లో ఇక్కడ అత్యధిక సామాజిక వర్గం ఏదైతే ఉందో దాంట్లో మెజారిటీ వ్యక్తులు ఈ ఎవరైతే ఆర్యవైశ్యుల నుంచి ఉన్నారో 2009లో ఆర్యవైశ్య అభ్యర్థి గెలుపొందాడు. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యులందరూ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టుకొని గెలుపు దిశగా పయనించే పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూస్తున్నాం. లాస్ట్ టైం నేను పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేశాను 2019లో. అప్పుడు బీజేపీతో ఓన్లీ సింగిల్ పార్టీగా పోటీ చేస్తే స్టేట్ మొత్తంలో 3వ స్థానం వచ్చింది ఓటింగ్లో. ఆ 3వ స్థానంలో కాక ఒక డివిజన్లోనే ఫస్ట్ నిలబడ్డాం మేము. 3వ స్థానంలో వైసీపీ వచ్చింది, 2వ స్థానంలో టీడీపీ వచ్చింది. అందుకని మేము అందరూ కోరుకునేది ఏంటంటే వ్యాపారస్తులు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, వైశ్యాస్ కానీ, జైన్స్ కానీ, మార్వాడీస్ కానీ కోరుకునే ఏంటంటే వ్యాపారంలో చేసే వాళ్ళందరికీ మేము బాగా మంచిగా చూసుకుంటాం. ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ విషయంలో మా పార్టీ ముందునే మీ అందరికీ తెలుసు. ఇంకోటి, కరోనా టైంలో ఏదైతే మేము సేవా కార్యక్రమం చేసామో మీ అందరికీ గుర్తుంది. కనీసం మేమే వ్యాక్సిన్ కార్యక్రమం కనీసం 10,000 మందికి మేము వ్యాక్సిన్ ఇప్పించాం దగ్గరుండి. అది కూడా ఏది ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్ కూడా చేసాం. సేవా కార్యక్రమంలో ముందుంటాం. అన్నిట్లో మేము ముద్రా బ్యాంక్ లోన్ కూడా, నేను కూడా స్వయంగా ముద్రా బ్యాంక్ కనీసం ఈ నియోజకవర్గంలో నేను 15,000 మందికి ఇప్పించుంటాను. ముద్రా తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేస్తారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని వార్తలు తెలిపారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమానికి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాపుల దశాబ్ద కళను వైసీపీ ప్రభుత్వం సాకారం చేస్తుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కాపు కళ్యాణ మండపం కావాలని అడిగినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. 2వ డివిజన్లో కాపు కళ్యాణ మండపంను ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులు గత దశాబ్దాల కాలం నుండి కాపులు మాకు కళ్యాణ మండపం కావాలని కోరుతున్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి కట్టించలేదని చెప్పారు. జగన్ హయాంలో వాళ్ళకి స్థలం కేటాయించి కాపు కళ్యాణ మండపం నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. నూతన హంగులతో అభివృద్ధి పరిచామన్నారు. కాపులపై చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కాపులను మోసం చేసింది చంద్రబాబు అని, కాపు నేస్తం పేరుతో కాపులకు మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జన సైనికులను మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఏడాది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి జనసేనను పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేశాడని తెలిపారు. కాపులకు అన్ని విధాలుగా తోడుగా ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. ముద్రగడను ఇబ్బంది పెట్టింది చంద్రబాబు అని, కాపు ఉద్యమాన్ని అణచివేసింది టీడీపీ అని అన్నారు. కాపులందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఉదయం ఏమో 3.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు సాయంత్రం కూడా 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకుంటాము. ఇప్పుడు ఫైనల్గా కాపు కళ్యాణ మండపం దగ్గరికి స్థానిక కార్పొరేటర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విజయ్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాపు జేఏసీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎందుకంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వం చేయనటువంటి పని, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చేయనటువంటి పనులు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద సోదరులు స్థానిక శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరులు అడపా శేషు గారు, డిప్యూటీ మేయర్ గారు అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు, ఇతర కార్పొరేటర్స్, ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఇందాక కొన్ని స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది, రోడ్స్ ప్రారంభించుకోవడం జరిగింది, సామాజిక భవనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు కాపు భవనం, గత దశాబ్దాల నుంచి ఇక్కడ కాపు భవనం కావాలని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించిన పరిస్థితి లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మల్లాది విష్ణు గారు నాయకత్వంలో, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారు ఈ స్థలాన్ని తీసుకోవడం, ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపం ఓపెనింగ్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు మన అడపా శేషు గారు, అలాగే డిప్యూటీ మేయర్ శైలజ గారు, అలాగే డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, ఇంకా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్సు, డైరెక్టర్స్, చైర్మన్స్ అందరూ ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా రావటం జరిగింది. ఈరోజు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కాపు భవనాన్ని ప్రారంభోత్సవానికి ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి మల్లాది విష్ణు గారికి, మరి మన పార్టీ ఇన్ఛార్జి వర్యులు వెస్ట్ కాన్స్టిట్యున్సీ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీను గారికి, మన డిప్యూటీ మేయర్ గారికి, మేయర్ గారికి, మరి మన స్థానిక కార్పొరేటర్ గారికి, అందరికి కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాపు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు అందరూ కూడా, పెద్దలందరూ కూడా. మరి నిన్న చూస్తే ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో హాఫ్ పేజీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు. కాపులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్రోహం చేస్తుంది అని. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని, మరి పవన్ కళ్యాణ్ని
సూటిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేతిలో పవన్ కళ్యాణ్ జోకరా కాదా? అసలు ఈ పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడా కాదా? జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడే. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారుగా 2,20,00,000 రూపాయల వ్యయంతో కాపు కమ్యూనిటీ హాలు 1,25,00,000 రూపాయలతో, అలాగే ఏదైతే మన 32వ డివిజన్లో 20 లక్షల రూపాయలు పెట్టి మనం ఇప్పుడు ఆల్రెడీ సామాజిక భవనం ఓపెన్ చేసుకున్నాం. అలాగే ఏదైతే 63వ డివిజన్లో ఉన్నటువంటి LIG MIG కాలనీలో ఉన్నటువంటి EWC కాలనీలో ఉన్నటువంటి రోడ్లకు కూడా మరి ఇప్పుడు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపం 1,20,00,000 రూపాయలతో ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న ఏరియాలో కూడా రోడ్లు వేయడం జరిగింది. మరి వారి హయాంలో వేసుకోలేకపోయారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి మల్లాది విష్ణు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచనలు అందరూ కూడా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా వారి ఏరియాలో, వారు నివసించే ఏరియాలో కూడా రోడ్లు వేసి మేము చెప్తే చేస్తాం అనే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అడపా శేషు గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, అవుతు శ్రీశైలజ గారు, కార్పొరేటర్ గారు అలంపూరి విజయలక్ష్మి గారు వీరంతా వచ్చి మరి కాపు కళ్యాణ మండపాన్ని, వంగవీటి మోహన రంగా గారి కాపు కళ్యాణ మండపాన్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించుకోవడం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేస్తున్న దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 18వ డివిజన్లో పెద్దలు ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం గారి ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజానికానికి ప్రతి ఇంటికి గారు వెళ్ళి వివరించడం జరిగింది. అదేవిధంగా సోదరులు 17వ డివిజన్ కార్పొరేటర్
టంగిరాల రామిరెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు పరేరు డివిజన్కి సంబంధించిన నలుగురికి జీవనోపాధి నిమిత్తం 3 తోపుడు బండ్లు అదేవిధంగా ఒక టిఫిన్ బండి ఈరోజు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, 17-18 డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎంతో సంతోషంగా మాకు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆయన నాయకత్వంలో జరిగినాయి అని చెప్పని మొన్నే ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చి రిటైనింగ్ వాల్ ప్రారంభించి ఈరోజు దాదాపుగా 12 కోట్ల రూపాయలతో ఒక మంచి పార్క్ ఏర్పాటు చేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే వాళ్ళందరూ ఒకటే మాట, రాణి గారి తోట 2 ప్రాంతాలు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటగా ఉన్నాయని చెప్పని ఈరోజు ప్రజానికమే చెప్తున్నారు. మేము చెప్పట్లా. ప్రాంతంలో తిరుగుతుంటే మా ప్రాంతం ఇదివరకు వరదలతో మురికి నీళ్ళతో డ్రైనేజీలు పొంగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు విజయవాడ నగరంలోనే అంబేద్కర్ పార్క్ తర్వాత ఈరోజు మా ప్రాంతం ఎంతో పేరు తెచ్చుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు అందిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేమందరం గారా దాదాపుగా 4.5 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలంలో గారా మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రజానికం ఒక కష్టకాలంలో తిరిగితే ఈరోజు ప్రజానికం మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. ఈరోజు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి అభివృద్ధి కార్యక్రమం గారు మేము చెప్పుకోగలిగాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పుకోగలదు? మొన్న రిటైనింగ్ వాళ్ళు ఓపెన్ చేస్తే నిన్నే వాళ్ళకి సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పారని చెప్పని అంటున్నారు. అంటే మీరు రాసే అబద్ధపు రాతలు జనాలేనా నమ్ముతారా? ఆ మాట చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ మీడియాకి సిగ్గుండాలి. 2019లో వరదలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి వరదలు? మీరు ఆ యలంకుదురు ప్రాంతంలో కట్టిన ఆటిగ్గర వరదలు ఎందుకు వచ్చినాయి? అక్కడ నీళ్ళు ఎందుకు వచ్చినాయి? సమాధానం చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఈరోజు స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ దిగజారిపోయారు. ఎందుకంటే నేను ఒక 2-3 ప్రెస్ ఇంటర్వ్యూలు చూస్తున్నా. ఆయన ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పనే విధంగా ఈరోజు ప్రజానికం ఎక్కడెక్కడ స్పందిస్తుంటే చూసి తట్టుకోలేక ఈరోజు కోపంగా ఏదైతే ఆయన ఇన్ని రోజులు దాచుకున్న కోపం ఏదైతే ఉందో ఆయన నిజ స్వరూపం ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తుంది. తట్టుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఓడిపోతానని చెప్పిన మాట తట్టుకోలేకుండా ఈరోజు వ్యక్తిగత విమర్శలు. 70 ఏళ్ళ గద్దె రామ్మోహన్ ఈరోజు 35 ఏళ్ళ అవినాష్కి భయపడి వ్యక్తిగత విమర్శలు. అవినాష్ గారి నాయకత్వంలో ఏదైతే ప్రతిరోజు పళ్ళ మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళకు, కూరగాయలు అమ్ముకునే టిఫిన్ బండ్లు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని గుర్తించి అవినాష్ గారి మా డివిజన్లో 3 తోపుడు బండ్లు, ఒక ఇడ్లీ బండి ఇవ్వడం కూడా జరిగింది. అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాడు. అందరికీ కూడా తెలుసు. రేపు జరగబోయే ఎలక్షన్లో అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గం తరపున మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే రిటర్నింగ్ వాల్ కట్టిస్తానని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాణిగారి తోట ప్రజలకు, తారక రామారావు రాజకీయ ప్రజలందరికీ కూడా శాశ్వత పరిష్కారంగా వాటర్ రాకుండా రిటర్నింగ్ వాల్ కట్టించారు. రిటర్నింగ్ వాల్ కట్టించేదే కాకుండా దానిపైన చాలా అందమైన పార్కు కూడా దాదాపుగా 12 కోట్లు పెట్టి ఏర్పేయడం కూడా జరిగింది. ఇవాళ పైకి వెళ్తే మరో సింగపూరు, మరొక ఏదైతే ఉందో మలేషియా లాగా చాలా అందమైన ప్రదేశంగా కనపడుతుంది. ఈ గద్దె రామ్మోహన్ రావు గతంలో ఇదే రాణి గారి తోటను
సూపర్ స్ట్రక్చర్లో పెట్టి పన్ను మారకుండా చేసిన నీచమైన వ్యక్తి ఎవరున్నారంటే గద్దె రామ్మోహన్. నేను గట్టిగా చెప్తాను, ఇవాళ కూడా నేను సవాల్ ఇస్తున్నాను గద్దె రామ్మోహన్రావుకి. మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2014లో 2016లో రాణిగారి తోటను సూపర్ స్ట్రక్చర్ పెట్టి నది పరివాహక ప్రాంతంగా రాణిగారి తోటను కొట్టిన నీచమైన చరిత్ర నీది కాదని అడుగుతున్నా. మీ తెలుగుదేశం నాయకులు కూడా సవాల్ ఇస్తున్న ఈ డివిజన్లో, పక్క డివిజన్లో మీ చేతగాని దద్దమ్మలుగా ఉంటే మేము కార్పొరేటర్ అయిన తర్వాత కౌన్సిల్లో పెట్టి నేను సూపర్ స్ట్రక్చర్ నుంచి తీపిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారితో మాట్లాడించి ఇవాళ రాణిగారితో ప్రజలందరూ కూడా పన్ను మార్చుకునే విధంగా తెచ్చిన చరిత్ర మాది. ప్రజల పక్షాన ఉండేది మేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అక్క చెల్లెమ్మలను గడప దగ్గరికి వెళ్ళి పలకరించే ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి. బి పుష్పరాజ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మానిశ్రీ కాన్షురామ్ 91వ జయంతి సందర్భంగా బహుజన బేరి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్, విశిష్ట అతిథులుగా సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్ ఎం బాలయ్య, స్టేట్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్ర, ఐపీఎస్ రిటైర్డ్ మాజీ డీజీపీ ఏసీపీ తెలంగాణ, మా రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ఆ బహిరంగ సభ గురించి మాట్లాడతారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక విషయాల మీద ప్రభుత్వ పక్షం నుండి, అలాగే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాల మీద బహుజన బేరీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్య పరిష్కారం కొరకు బీఎస్పీ ప్రజల వైపు నిలబడి పనిచేస్తుందని అన్నారు. బహుజనులపై పోలీస్ స్టేషన్లు పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా రాజ్యాంగపరమైన హక్కులను కాపాడుతూ రక్షణ కల్పిస్తామని, భూ కబ్జాల నుండి తప్పించి బహుజనుల కొరకు కేటాయిస్తూ కౌలు రైతులకు హక్కులు కాపాడటానికి రేపు జరిగే బహుజన బేరీ సభను విజయవంతం చేయాలని అన్నారు. ప్రధాన కార్యదర్శి మరియు సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే, రేపు 15/3/2024న విజయవాడలో ఉన్నటువంటి విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్లో మరి మా పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 90వ జయంతి సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకి మా నాయకులు జాతీయ కోఆర్డినేటర్ శ్రీ ఆకాష్ ఆనంద్ గారు, అలాగే మా ఎంపీ రాజ్యసభ సభ్యులు, ఇందాక మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు పుష్పరాజ్ గారు చెప్పినట్టు రేపటి రోజు జరగబోవు బహుజన భేరీ ఈ కార్యక్రమానికి ఆకాష్ ఆనంద్ గారు నేషనల్ కోఆర్డినేటర్ వస్తూ ఉన్నారు, రామ్జీ గౌతమ్ గారు ఇచ్చేస్తూ ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ గారు, సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా విజయవాడ పట్టణానికి రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోవు ఈ కార్యక్రమానికి, ఈ భారీ బహిరంగ సభకు ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తూ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు 2 కులాలు 2 కుటుంబాల మధ్యలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా జాతీయ పార్టీలు, బహుజన సమాజ్ పార్టీ మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పార్టీలు, నేడు పరిపాలిస్తున్నటువంటి పార్టీ, ఈ యొక్క తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ రాజకీయ పార్టీలు 2 కులాలు 2 కుటుంబాల మధ్యలోనే నలిగిపోతూ ఉన్నాయి. ఈ 2 కులాలు 2 కుటుంబాల మధ్యలోనే నలిగిపోతూ ఈ 2 కులాల 2 కుటుంబాల యొక్క వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వారి యొక్క అభివృద్ధి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కానీ ఎక్కడ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ 2 రాజకీయ పార్టీలు 2 కులాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మనం చూసాము, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నట్టేట్టు ముంచినటువంటి భారతీయ జనతా పార్టీ
ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు మళ్ళీ పొత్తు పెట్టుకోవడం అంటే ప్రత్యేక హోదా విషయం కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ విషయం కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్టేటి ముంచినట్టు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పొత్తు పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డివిజన్ పెద్ద మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. రాష్ట్ర చరిత్రలో మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వెల్లడి. వెలగపూడి రామకృష్ణ ఇష్టదాత ఇంజనీరింగ్ కళాశాలకు టీంపీ యూనివర్సిటీ సంస్థగా హోదా మంజూరు చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడినది అన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అట్లూరి వెంకటరత్న ప్రసాద్. మోడీ బాబు పవన్ల జోడీ వల్ల ఏపీకి ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించిన సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.